For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. శ్రీమాత్రే నమః. గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సద్గురుకులదేవతాభ్యో నమః. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను, మీకు విద్య నేర్పిన గురువు, మీ యొక్క ఉద్యోగంలో గురువు, మీకు వ్యాపారంలో గురువు, మీ ఇంటి గురువులు, జగద్గురువులందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి. ఈ నెల మనం చెప్పుకోబోయే ఈ యొక్క జాతక ఫలితమంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం, దాన్ని గురు పెయర్చి అంటారు. రానున్న మే 1, 2024 నాడు స్థానం మారుతున్నారు. బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు. మే 1వ తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళపక్ష అష్టమి మధ్యాహ్నం 1 గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి. ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ 12 రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం. ప్రపంచమంతా నివసించే కర్కాటక రాశి మిత్రులారా, మీకు అష్టమ శని కష్టాలు ఇచ్చినా గురు భగవానుడు లాభస్థానంలో కూర్చోవడం వల్ల మంచి లక్షణం. ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు కదా, మీకు టాప్లోకి రాబోతున్నారు. జాక్పాట్ ఇయర్. గురు భగవానుడు మీకు జాక్పాట్ ఇస్తున్నాడు. గురు భగవానుడు మీ జాతకానికి 11వ స్థానం నుండి 3వ, 5వ, 7వ స్థానంలో రాబోయే ఒక సంవత్సరం పాటు ఉండబోతున్నారు. దీనివల్ల సంతోషం, ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. ప్రయత్న స్థానం 3వ ఇంట, జన్మస్థానమైనటువంటి 5వ ఇంట, కలత్ర గృహమైనటువంటి 7వ ఇంటిపై గురు యొక్క దృష్టి పడుతుంది. కర్కాటక రాశి అధిపతి చంద్రునికి గురు భగవాన్ లాభస్థానంలో కూర్చోబోతున్నారు. ధనకారకుడైనటువంటి గురు భగవాన్ కృతిక, రోహిణి మరియు మృగశీర రాసుల్లో ప్రయాణించడం మీకు అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు. ఆస్తుల నుండి లాభం పొందుతారు. డబ్బుల వర్షం కురుస్తుందని కూడా చెప్పచ్చు. కొంతమందికి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ప్రేమ వివాహం వాళ్ళకి ఇది ఒక సమయం అని చెప్పచ్చు. ఆదాయం మల్టిపుల్గా పెరుగుతుందని కూడా చెప్పచ్చు. మీరు ఉద్యోగం చేసే చోట ప్రమోషన్స్ పొందుతారు. మీరు కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో ఇది వచ్చి చెప్పేవన్నీ కూడా స్త్రీ పురుషులందరికీ కూడాను ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో స్థిరపడతారు. గురుగారు ఇలాగే చెప్తున్నారండి, మొత్తం మార్కెట్ అంతా రెసిషన్గా ఉంది, ఉద్యోగాలు పోతున్నాయండి అంటే ప్రపంచమంతా రెసిషన్లో ఉంది. కానీ మీరు బాగుంటే, మీకు యోగం ఉంటే, మీకు ఉన్నట్టే కదా. ప్రపంచమంతా రెసిషన్లో ఉందంటే అందరూ ఉద్యోగం లేకుండా లేరండి. ఒక భాగం వాళ్ళు మాత్రమే ఉద్యోగం లేకుండా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఉద్యోగంతో ఆనందంతో ఉన్నారు. ఆ ఒక భాగంలో మీరు ఎందుకు ఉండాలనుకున్నారు? మిగతా భాగంలో మీరు ఉండండి, ఖచ్చితంగా మీకు అవకాశం ఉన్నాయి. అష్టమ శని కాలంలో కూడా ధనం రాకకు లోటు ఉండదట. 3వ ఇంట గురువు ఉండడం వల్ల ప్రయాణాల ద్వారా కూడా ధన లాభం, స్పెక్యులేషన్ ద్వారా లాభం, రియల్ ఎస్టేట్ ద్వారా లాభం, మార్కెట్ ద్వారా లాభం. 5వ ఇంట గురువు ఉండడం వల్ల స్థానిక ఆస్తి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయి ఏదైనా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. గురువు 7వ ఇంట చూడడం వల్ల మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఆదాయం వస్తుంది. మీకు శ్రీమతి ద్వారా, మీ వారి ద్వారా మీకు ఆస్తిపాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా వివాహం కాని వారికి ఇది మంచి సమయం. ఒకవేళ పెళ్ళయి విడిపోయిన జంటలు ఉంటారు చూసారా, కాస్త మాట్లాడండి, ఫోన్ చేయండి. అలిగి ఉంటే మాట్లాడండి, కోపం ఉంటే మాట్లాడితే ఒకసారి మాట్లాడేసేయండి, ఇద్దరు కలిసిపోతారు. కానీ విడిపోయే అవకాశాలు లేవు. పిల్లల ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి. స్వదేశీ ఆస్తి, కుటుంబాస్తులు, చికాకులు తొలగిపోతాయి. విదేశాల్లో కూడా ఆస్తిపాస్తులు కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. గురు భగవానుడు మరి చక్రత్వాల్లో కలిసి ఉన్నటువంటి సమయం కాబట్టి మే 1 అవకాశం ఉంటే సాయంత్రం సమయంలో దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శనగల మాలను స్వామివారికి సమర్పించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నారా, కింది నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి, కాల్ చేయకూడదు. తప్పకుండా మేము మీకు రిప్లై ఇస్తాము. సద్గురవే నమః అని చెప్పి ప్రార్థన చేయండి. విజయోస్తు. ఇంకను ఈ ద్వాదశ రాశుల ద్వారా ఈ గురు పేర్చి చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీని ఆదరిస్తున్నటువంటి, ఇప్పటి వరకు మా ఛానల్ని ఆదరిస్తున్న
ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇస్తాం. మీరు మా యొక్క ఛానల్ కార్యక్రమాలన్నీ చూస్తున్నారు, మాకు కనబడుతుంది ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారో. కానీ సబ్స్క్రైబ్ అండ్ గంట గుర్తుని కాస్త గుర్తుకు తెచ్చుకోండి, అలా క్లిక్ చేయండి. ఇంకా ఎన్నో కార్యక్రమాల్ని నేను మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. నమస్కారం.